హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ఐబొమ్మ రవిని మన హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేసిర్రు కదా మొత్తం మీద. వాళ్ళ భార్య చెప్తే అరెస్ట్ చేయలేదు అని అయితే వాళ్ళు చెప్పిర్రు. మేమే సొంతంగా కష్టపడి సర్వర్లు, ఇంటర్నెట్ అంతా దోలాడి ఆయనని పట్టుకున్నామని చెప్పారు కదా! సరే పట్టుకున్నారు అయిపోయింది. కానీ అయితే ఆయన ఒక టాలెంట్‌ని చూసినటువంటి మన పోలీసులు మన వాళ్ళ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఆఫర్ చేసిర్రట. అట. చేసిన ఆఫర్‌ని ఐబొమ్మ రవి తిరస్కరించిండట ఫ్రెండ్స్. తిరస్కరించిండట. ఆయన 18,00,00,000 సంపాదించి జల్సాలకు ఖర్చు పెట్టుకున్నాడట. నెక్స్ట్ కూడా ఆయన అంటే ఈ కేసు నుంచి బయటపడితే విదేశాలకు పోయి అక్కడ రెస్టారెంట్ పెట్టుకుంటాడంట ఫ్రెండ్స్. ఆ రెస్టారెంట్ పేరు కూడా ఐబొమ్మ అట. ఐబొమ్మ రెస్టారెంట్ అని పెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వంటకాల రుచులను ఆ దేశస్తులకు పరిచయం చేస్తారట అని ఆయన పోలీసుల విచారణలో చెప్పినట్టు వార్తా ఛానళ్ళు, పత్రికల్లో కనిపిస్తా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. ఎందుకంటే ఎక్కడనో ఉండి ఒక అంటే సినిమాలను హెచ్‌డీ క్వాలిటీ తోటి కాపీ కొట్టి స నెట్‌లో పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆహ్, అది మన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి గనుక ఒకవేళ పనిచేస్తే నిజంగానే ఎంతోమంది సైబర్ క్రైమ్ బాధితులను రక్షించిన వాడైతాడు. అట్లనే సైబర్ క్రైమ్ నేరాలను గూడా అదుపులోకి తీసుకొచ్చే వ్యక్తి గూడా నిలిచే అవకాశం ఉంది. కానీ సున్నితంగా వద్దు అని చెప్పిండని తెలుస్తా ఉన్నది. చూద్దాం మరి భవిష్యత్తులో మరి ఆయన నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? మరి కోర్టుకెళితే ఆయన మీద ఎలాంటి శిక్ష విధిస్తారు? ఒక బెయిల్ వాదనలయితే నడుస్తా ఉన్నాయి. మరి బెయిల్ వస్తదా? రాదా? అనేది ముందు ముందు రోజులలో మనకు తెలుస్తది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఆయన జాబ్ ఆఫర్ అయితే తిరస్కరించిండు ఫ్రెండ్స్. ఓకేనా?